రైట్ సార్, ఇదే విషయంపై మరొకసారి మనం పోచపోయిన శ్రీహరి యాదవ్ గారి దగ్గరికి వెళ్దాం. యాదవ్ గారు ఇప్పుడు చాలా ప్రతి విషయంలో అంచెలంచెలుగా రైతు ఎలా మోసం చేయబడుతున్నారో తెలంగాణ రాష్ట్రంలో. వరి సాగు తర్వాత అత్యధికంగా ఆధారపడిన పత్తి రైతులు ఈరోజు ఎలా వారు మోసపోతున్నారని పూచగుచ్చినట్టు చెప్పారు మల్లారెడ్డి గారు. అయినప్పటికీ ప్రభుత్వాలు మారినా కూడా రైతుల ఆత్మహత్యలను మనం అదుపు చేయలేకపోతున్నాం. కేవలం మన నిర్లక్ష్యమా, ప్రభుత్వాల నిర్లక్ష్యమా, ప్రభుత్వ అధికారుల నిర్లక్ష్యమా? దీన్ని ఎలా స్పందిస్తారండి మీరు? నమస్తే జమీల్ భాయ్. యా ప్లీజ్ గో హెడ్ సార్. మొదట్లో ప్రారంభంలోనే మీరే దాదాపు మీరు చెప్పినటువంటి సగం సమస్యకు సంబంధించినటువంటి విశదీకరించి చెప్పారు. సుధాకర్ శర్మ గారు కూడా చెప్పారు. మల్లారెడ్డి గారు రైతు సంఘ నాయకుడిగా మొత్తం రైతాంగ విధానాలన్నీ చెప్పారు. మీరు మాట్లాడిన విషయాల జోలికి పోకుండా దీనికి పునాది ఎక్కడ పడిందంటే, మేము విద్యార్థి దశలో ఉన్నప్పుడు అనుకుంటా, కరెక్ట్ ఇయర్ గుర్తు రావట్లేదు, ఘాట్ ఒప్పందం జరిగింది. ఘాట్ ఒప్పందం జరిగినప్పుడు నేను విద్యార్థి డిగ్రీలో ఉన్నట్టున్నాను. విద్యార్థి నాయకులుగా కూడా మేము రైతాంగానికి మద్దతుగా ఎవడెవరా డంకెలవడా అని చెప్పి డంకెల్ ప్రతిపాదనను వ్యతిరేకిస్తూ పెద్ద ఎత్తున చలో ఢిల్లీ వరకు, అంటే జిల్లాల వరకు చేసినాం, రాష్ట్రంలో చేసినాము, మొత్తం దేశవ్యాప్తంగా కూడా ఈ ఘాట్ ఒప్పందానికి వ్యతిరేకంగా, డంకెల్ ప్రతిపాదనకు వ్యతిరేకంగా పెద్ద ఎత్తున ఉద్యమాలు జరిగినాయి. ఆ రోజు వీటికి బీజాలు పడ్డాయి. ఈ కార్పొరేట్ కంపెనీలు, కార్పొరేట్ విత్తనాలు, వీటన్నిటికీ ఆ రోజే చాలా మంది లోతైనటువంటి విశ్లేషణతో చెప్పారు, రేపు రానున్న రోజులలో ఈ డంకెల్ ప్రతిపాదన కనుక మనం అంగీకరించి ఘాట్ ఒప్పందం కనుక అమల్లోకి వస్తే భారత రైతాంగం పరిస్థితి, ప్రధానంగా మన దక్కన్ ప్లేట్ పరిస్థితి, వాణిజ్య పంటల మీద ఆధారపడిన పరిస్థితి చాలా ఘోరంగా జరగబోతుందని ఆ రోజు చెప్తే, మనం కానీ ఆ రోజు విద్యాదశలో మేము కూడా మనం సాధారణ పంటలు పండిస్తే వచ్చే దిగుబడి కంటే పరిశోధన చేసి వచ్చినటువంటి విత్తనాల సంస్థల ద్వారా వచ్చే దాని వల్ల దిగుబడి ఎక్కువ వస్తుంది, దిగుబడి ఎక్కువ వస్తే రైతాంగానికి లాభం జరుగుతుంది అనే కోణం నుంచి, అంటే దిగుబడి ఎక్కువ రావడము దానివల్ల లాభాలు ఎక్కువ వస్తాయి అనే కోణం నుంచి చూస్తున్నాం. కానీ ఇది రాను రాను వాళ్ళు మాత్రమే కొనగలుగుతారు. మిగతా పంటలు ఉన్నాయనుకోండి, సాగుకారు కొనుక్కున్నా కానీ మనం ప్రజల్లోకి వెళ్ళి అమ్ముకోవచ్చు. మిగతా మనము వినియోగించుకునేటటువంటి ఆహార పదార్థాలు, ఆహార ధాన్యాలు అయితే ఈ వాణిజ్య పంటలకు వచ్చేటప్పటికల్లా ఖచ్చితంగా వాళ్ళే కొనుక్కోవాలి వీటిని. అక్కడనే మనం వాళ్ళ చేతిలో వదిలేద్దాం. అట్లా ఏ అగ్రిమెంట్ కూడా, ఇప్పుడు మీరు అన్నారు ప్రభుత్వాలు పార్టీల జోలికి పోవద్దు అని, కాబట్టి ఇప్పుడు ఆ పార్టీ ఈ పార్టీ అని చెప్పలేము. కానీ మొత్తం పాలకులు ఈ ప్రతిపాదనలో ఇప్పుడు కుర్చీలు మారుతాయి, నాయకుల పేర్లు మారుతాయి, కానీ వీళ్ళందరూ తొడుక్కునే చెప్పులు ఒకటే. అదే పాలనా యంత్రాంగం చెప్పుల్లోనే వీళ్ళు కాలు పెట్టి నడుస్తారు వచ్చిన వాళ్ళ. లేదా చెప్పులు అంటే బాగుంటుంది కూడా వాహనం అదే, రథసారథులు మారుతారు, రథం మారుతుంది, అది ఏమంటారు ఎక్కే వాళ్ళు మారుతారు. అంతేకాని ఈ ప్రతిపాదనలు ఏవైతే ఉన్నాయో కార్పొరేట్ అనుకూల విధానాలు అనేటువంటి వ్యవసాయ విధానాలు మారినంత వరకు రైతాంగానికి సేఫ్ గార్డ్స్ దొరకవు. అందులో ఇప్పుడు ఉన్నటువంటి వ్యవసాయ దానిలో ఉపశమనం మాత్రమే ఇవి. మేము ఎరువుల మందులు కావాలని కూడా ధర్నా చేసిన రోజులు నాకు ఆగుతున్నాయి. 92, 93 కరెక్ట్ గుర్తు రావట్లేదు. ఎరువులు కావాలి, నల్లికోడు ఉందని, నల్లికోడు అని ఒకటి అప్పుడు ఒక పెద్ద రోగం వచ్చింది దానికి పెద్ద ఎత్తున లక్షలాది మంది రైతులు తరలించారు. తర్వాత ఈ వాణిజ్య పంటలు ఎప్పుడు వచ్చినాయంటే డంకెల్ ప్రతిపాదనలు వచ్చిన తర్వాత వచ్చినాయి. వాణిజ్య పంటలు వచ్చిన తర్వాత పత్తి రైతుల ఆత్మహత్యలు. ఎందుకంటే మిగతా రైతులకి తక్కువ పెట్టుబడి ఉంటుంది. మనం రోజువారీ చేసినటువంటి వ్యవసాయం కానీ కూరగాయలు కానీ వాటిలో తక్కువ పెట్టుబడి ఉంటుంది, నష్టపోయినా మళ్ళీ వెంటనే కుదురుకోవచ్చు. కానీ పత్తి వాణిజ్య పంటలో ఏమైందంటే ఇది దీర్ఘకాలిక పంట, ప్లస్ అత్యంత ఖర్చుతో కూడుకున్న పంట. వాళ్ళు మాత్రమే కొనాలి, ఎక్కడ పడితే అక్కడ అమ్ముకోవడానికి వీల్లేదు. ఇది ఎవరికి పడితే వాళ్ళు తీసుకొని దీన్ని ఏం చేసుకోలేరు. కాబట్టి అనివార్యంగా ఎక్కువ మంది నష్టపోయేవాళ్ళు. దీనివల్ల ఎక్కువ మంది ప్రజలు నష్టపోవడం వల్లనే ఎక్కువ పెట్టుబడి పెట్టడం వల్ల ఇంతకుముందు మల్లారెడ్డి గారు కూడా చాలా వివరంగా చెప్పారు, మొత్తం రైతుల ఆత్మహత్యలో తీస్తే అందులో పత్తి రైతుల ఆత్మహత్యలు ఎక్కువ ఉంటాయి. ఎందుకంటే వీళ్ళకి ఇంకా వాళ్ళకి మార్గం కనిపించదు, మళ్ళీ కోలుకోవడానికి చాలా చాలా టైం పడుతుంది అన్నమాట. మిగతా రైతులు కోలుకోవడానికి కొద్ది సమయంలో కోలుకోవచ్చు. కానీ ఇప్పుడు కార్పొరేట్ల చేతిలో బందీ అయినటువంటి సర్కారు మన దగ్గర ఉన్నది కంప్లీట్. ఇప్పుడు ఒక్క పోలీసు డిపార్ట్మెంట్ తప్ప మీరు కూడా జమీల్ భాయ్ పరిశీలించండి, ఒక్క పోలీసు డిపార్ట్మెంట్ లో రకరకాల ఇంటెలిజెన్స్ అని, ఎస్బీఐ అని, ఎన్ఐఏ అని పెట్టి వాళ్ళ సీట్లకు భద్రత చాలా సెక్యూర్డ్ గా పదవిని కుర్చీని కాపాడుకోవడం కోసం అత్యంత భద్రత కోసం పెడుతున్నటువంటి ఎఫర్ట్ ను రైతాంగం మీద 10వ వంతు కూడా లేదు. అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ లోని ఒప్పందాలు మల్లారెడ్డి గారు చాలా మంచి విషయం చెప్పారు. ఒక వ్యాపారి, ఒక వ్యాపార సంస్థ, ఒక కార్పొరేట్ సంస్థ ఒక రైతుకు ఇచ్చేటప్పుడేమో లాభాలని చాలా గొప్పగా చూపిస్తుంది. ఇంకోటి మనం నేల కూడా అన్న, మన దక్కన్ ప్లేటు చాలా అనువైన ప్రాంతం, మన అగ్రిస్టాట్ ఇక్కడ అందుకే పెట్టిర్రు.
మన దగ్గర క్రిషాట్ రావడం వెనుక Yes. ఇక్కడ జియోగ్రాఫికల్ సిచ్యువేషన్ కూడా ఒక కారణం, ఇక్కడ భౌగోళిక పరిస్థితి కూడా ఒక కారణం అన్న. దానివల్ల ఇక్కడ భౌగోళిక పరిస్థితి, ఇక్కడ భూమి ఇది ఒక సీడ్ బౌల్, ఒక రకంగా సీడ్ బౌల్ కు కావాల్సినటువంటి అన్ని అర్హతలు జియోగ్రాఫికల్ ఇక్కడ ఉన్నాయి మనకు, కాబట్టి ఇక్కడ మనకు అది వచ్చింది, రైట్ పిక్చర్ వచ్చింది. కానీ దీన్ని మానిటరింగ్ చేయక నిర్లక్ష్యం చేయడం వల్ల కేవలం వాళ్ళ దయాదాక్షిణ్యం మీద అన్న, అంటే పచ్చిగా మనం వాడుక భాషలో చెప్పుకోవాలంటే వాళ్ళ దయాదాక్షిణ్యాల మీద, కార్పొరేట్ కంపెనీల దయాదాక్షిణ్యం మీద రైతాంగం బతికే పరిస్థితుంది. ప్రభుత్వం నుంచి మానిటరింగ్ కానీ, మానిటరింగ్ ఏజెన్సీలు కానీ, డిపార్ట్మెంట్లు కానీ నిమ్మకి నిరుతున్నట్టు కాదు, చేతులు వదిలేసి దులిపేస్తున్నారు వీళ్ళు. వీళ్ళకి అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ లో కూడా అన్న, మీరు కార్పొరేట్ కంపెనీలతోటి వాళ్ళకి జరుగుతున్నంత రెగ్యులర్ సమన్వయాలు, రెగ్యులర్ మీటింగ్లు, రెగ్యులర్ అవి నీకు రైతాంగంతో ఎక్కడ ఉండదు. పేరు చెప్పగానే వాళ్ళే చెప్తారు ముందుగా. మరొకసారి ఇప్పుడు అన్న రైతాంగంకు కావాల్సిన సేఫ్ గార్డ్స్ ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నారు, కానీ కార్పొరేట్ కంపెనీ రైతాంగానికి ఎగ్గొట్టడం, తప్పించుకోవడం ఎట్లనో చెప్పడంలో మాత్రం మన వ్యవసాయ శాఖ వాళ్ళతో పనిచేస్తుంది. ఈ అప్పుడప్పుడు మీలాంటి వాళ్ళు ఇనిషియేషన్ తీసుకొని రైతుల పక్షాన నిలబడి ఇవి ఇట్లా చేయడం వల్ల తాత్కాలికంగా ఉపశమనాలు, ఇవి శాశ్వత పరిష్కారాలు కావు. శాశ్వత పరిష్కారము ప్రభుత్వ యంత్రాంగము, పాలనా యంత్రాంగము దీని మీద సీరియస్ ఒక ఏజెన్సీగా, ఈ ఏజెన్సీల మీద ఇంతకుముందు మల్లారెడ్డి గారు చెప్పినట్టుగా ఒక అగ్రిమెంట్ జరిగితే ఎవ్రీ అగ్రిమెంట్ లో అన్న, ప్రతి అగ్రిమెంట్ లో ఖచ్చితంగా వ్యవసాయ అధికారి కార్పొరేట్ కంపెనీకి, వ్యవసాయదారుడికి, రైతుకు, ప్రతి వాడు నేను రైతు నాయకుడిని, నేను రైతు బిడ్డను అని చెప్పుకోవడం ఫోజు కొడుతున్నారు. భూమి యాజమాన్య హక్కు కలిగి ఉండడం రైతు బిడ్డే కాదు. ఆ రైతాంగం యొక్క ఎత్తలు, వాళ్ళ బాధలు, వాళ్ళ వేదలు, దానికి సంబంధించినటువంటి వాళ్ళ జీవన విధానం మీద ప్రభుత్వం తీసుకుంటున్నటువంటి పాలసీల ప్రభావం ఎట్లా పడుతుంది, వాళ్ళని గౌరవం, ఆత్మగౌరవంతో వాళ్ళ పంటని విత్తనం ఇచ్చి చేతులు దులుపుకోవడం కాదు కదన్నా, పంటను కొనుగోలు చేయడం వరకు కూడా పూర్తి బాధ్యత ఉండాలి కదా. పంట అంటే అర్థము మంచి మేలైన విత్తనాలు ఇవ్వడం, మెరుగైన విత్తనాలు ఇవ్వడం, అది పంటకు వచ్చేదాకా కావాల్సినటువంటి జాగ్రత్తలు తీసుకోవడం, చేతికి అందిన పంటని మంచి ధరకి, గిట్టుబాటు ధరకి అమ్మి మనం చేతికి ఇచ్చినప్పుడు మాత్రమే పని పూర్తయినట్టు. ఈ అన్ని దశలలో భాగస్వామ్యమైన వాళ్ళు మాత్రమే రైతు బిడ్డ అనిపించుకుంటారు, రైతు నాయకుడు అనిపించుకుంటారు, రైతు రాజ్యం అనిపించుకుంటుంది. ఇది ఏది కాక భూమి మీద హక్కుని, నాకు నేను కూడా రైతునే అంటారు. ఇవి మార్కెట్ కమిటీ చైర్మన్ పోస్ట్ కూడా ఎవరికి ఇస్తారు తెలుసా అన్న? ఆ చైర్మన్ పదవి కోసమే వాడికి 5 ఎకరాల 3 ఎకరాల భూమి పట్టా ఉందా, లేకపోతే నీకు 3 నెలలు మేము చైర్మన్ పదవి ఇవ్వబోతున్నాం, నువ్వు రైతు అనిపించుకోవాలని చెప్తారు తప్ప నీకు వ్యవసాయం మీద ఎంత అనుభవం ఉందని ఎవరు అడిగాడు. కాబట్టి ఇది మరోసారి మీద వస్తానండి. ఇప్పుడు మనతోటి గోపాల్ యాదవ్ గారు ఉన్నారు. గోపాల్ యాదవ్ గారు నిన్న